ఆయన తను చేసే ప్రతి ప్రార్థన ఒక డైరీ మెయింటైన్ చేసేవాడట. విచిత్రం ఏంటంటే ఆ డైరీలో 30,000 ప్రార్థనాంశాలు ఉండేయట. 30,000 ప్రార్థనాంశాలు ప్రార్థించాడట. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనాంశం ప్రార్థించినటువంటి సమయం తర్వాత ఏం రాసేవాడో తెలుసా? ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా, జవాబిస్తే ఏ రోజు ఇచ్చాడు అని డైరీలు రాసుకునేవాడట. ఆశ్చర్యాన్ని గొలిపే విషయం ఏంటో తెలుసా? 30,000 ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేస్తే 29,999 అంశాలకు జవాబు పొందుకున్నాడట దేవుని దగ్గర తాను బ్రతుకున్న దినాల్లో. విచిత్రం ఏంటంటే ఆ ఒక్క ప్రార్థనాంశానికి కూడా చనిపోయిన తర్వాత ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడట.